మన డేని ఇలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అండ్ టేస్టీ ఫుడ్తో స్టార్ట్ చేస్తే అంతకు మించిన ప్లెజెంట్ డే ఇంకేముంటుందండి. సో మీకోసం అయితే నేను బీట్రూట్ ఉత్తాపం రెసిపీ ఏంటో చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో బీట్రూటే ఎందుకు మెయిన్ అంటే ఆ కలర్ హైలైట్ అయ్యింది కాబట్టి బీట్రూట్ అని చెప్పాను. మీరు దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. దీన్ని ఉత్తాపం లాగా వేసుకోవచ్చు, పునుగుల్లాగా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న మినీ దోసెస్ అంటారు కదా అట్లయినా చేసుకోవచ్చు, లేదా మినీ ఇడ్లీస్ చేసుకోవచ్చు. అలా మనకి ఇష్టమైన రకాలుగా చేసుకోవచ్చు అండి. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ అండ్ హై ప్రోటీన్, హై న్యూట్రిషియస్, సూపర్ హెల్దీ, టేస్టీ ఈ రెండు కలిపిన ఒక బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మీరు డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. కాబట్టి చాలా సింపుల్ రెసిపీ, స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా అయితే మన దగ్గర ఇంట్లో క్యారెట్ ఉంటే క్యారెట్ లేదా బీట్రూట్ ఏది అవైలబుల్లో ఉంటే వాటిని అయితే తురిమి ఇలా పెట్టుకోవాలి. నా దగ్గర క్యారెట్, బీట్రూట్ ఇంకా సొరకాయ కూడా ఉంది. కాబట్టి అన్నిటినీ ఫైన్గా మంచిగా చిన్నగా చాప్ చేసి గ్రేట్ చేసి తురిమి పెట్టుకున్నాను. దీంతో పాటు వచ్చి ముఖ్యంగా మనకు కావాల్సింది కొంచెం కారంగా స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి, ఇంకా అల్లము, కొత్తిమీర ఇవి వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంతోపాటు ఆనియన్స్ ఆప్షనల్, మనకి కొంచెం ఆమ్లెట్ ఫీలింగ్ రావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఉన్న వాటితో సర్దుకోవచ్చు. సో వీటన్నిటిని ఎందులో వేయాలి ఇక్కడ వచ్చేసింది ఏంటంటే మెయిన్ న్యూట్రిషియస్ అండ్ ఫైబర్ రిచ్ మన నట్స్. ఇవి వచ్చేసి నేను నానబెట్టాను అనమాట. ఎప్పుడంటే ఒక 4 hours నానితే చాలు కనీసం. నేను వచ్చి ముందు రోజే నానబెట్టి వాష్ చేసి తీసుకున్నాను. ఇందులో నేను తీసుకుంది ఏంటంటే పెసలు, ఇంకా శనగపప్పు అంటాం కదా అది, శనక్కాయ పప్పులు అంటారు కదా గ్రౌండ్ నట్ అది, ఇంకా సోయాబీన్. ఈ మూడింటిని నేను కావాల్సినంత కొలతలోకి ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. మనం 4 hours ముందు అంటే నిద్ర లేచినప్పుడు నానబెట్టేస్తే మనం బ్రేక్ఫాస్ట్ ఒక 9కి చేస్తున్నాము అంటే ఆ టైం కల్లా సరిపోతుంది. గ్రైండ్ చేస్తే బాగానే మెత్తగా వస్తుంది. ఇందులో కొద్దిగా జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి, అల్లము ఇవి మెయిన్. ఇవన్నీ వేసి మిక్సీ పట్టించేసామంటే మనకి మంచిగా థిక్గా ఇలా బ్యాటర్ వస్తుంది. వీలైనంత వరకు దీన్ని ఊతాపంగానే వేసుకోవడానికి ట్రై చేయండి, దోశ కంటే కూడా. ఎందుకంటే ఇవంతా అంత మెత్తగా రావు కాబట్టి కొంచెం గరుగ్గా ఉంటేనే మనం మిగతా గ్రేట్ చేసినవన్నీ వేసుకొని ఒక మంచి ఉత్తాపంలాగా మందంగా వేసుకొని తీసుకోవచ్చు. ఇందులో ఆనియన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం అంత పలచగా వేసుకోవడానికి అంత వీలుండదు. కాబట్టి కొంచెము గరుగ్గానే పట్టించుకోండి. ఒకవేళ మీరు పలచగా పట్టించేశారు, పలచగా మిక్సీ చేయించేశారు అని మీకు అనిపిస్తే ఇలా ఒక స్పూన్, ఒక పెద్ద స్పూన్కి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అందుకే యాడ్ చేశాను. అది ఇంకా మంచిగా టేస్ట్ కూడా ఇస్తుంది. రవ్వ కొంచెం ఉబ్బిన తర్వాత ఇంకా మనకి పిండి కలిసి వస్తుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. సో తర్వాత అయితే నేను ఇంకా మనం తురిమి పెట్టుకున్న అన్నీ వేసేసాను. క్యారెట్, బీట్రూట్, సొరకాయ, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ బాగా కలిపేసి ఒక మంచి మిక్చర్ చేసేసి దీనైతే ఒక 2 to 5 minutes పక్కన పెట్టేసామంటే ఆ రవ్వ వచ్చేసి ఇందులో ఉన్న తడికి బాగా ఉబ్బుతుంది. సో ఆ తర్వాత మనం హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు, చక్కగా వస్తుంది అనమాట. ఇలా చూసారా, బీట్రూట్ కలర్ హైలైట్ అయ్యింది కాబట్టి నేను బీట్రూట్ ఉత్తాపం అంటున్నాను. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. అసలు ఏమీ లేదంటే ఓన్లీ ఆనియన్స్ మాత్రమే కట్ చేసి వేసుకొని కూడా మనం మామూలు మన ఆనియన్ దోశ అంటారు కదా అలా అయినా వేసుకోవచ్చు. 5 నిమిషాలు అయిన తర్వాత నార్మల్గా మనం వాడుకోవచ్చు. దీనైతే చూసారా నేను ఎంత మందంగా వేస్తున్నానో. మరీ లూజ్గా వేస్తే తిప్పడానికి కష్టం అవుతుంది, మరీ నైస్గా థిన్గా వేస్తే. ఇందులోకి మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే అది వేసుకోండి. కానీ హెల్తీగా యూస్ చేయాలి అంటే కొంచెం కోకోనట్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది. ఇది వచ్చేసి పైన కొంచెం తడి ఆరింది అన్నప్పుడు తిప్పించుకోవచ్చు. తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇది బాగా స్మూత్గా ఉండడం వల్ల మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చిన్న దోసెస్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెద్దది, నార్మల్గా మనం ఉత్తాపం సైజ్ వేసాను. లేదు తిప్పడానికి కష్టంగా ఉందంటే ఇలా చిన్న చిన్న మినీ దోసెస్ లాగా వేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే కలరు, సైజు, ఇంకా అది మెత్తగా ఉండడము బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు. మనం మామూలుగా చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్కి ఏం పెట్టించాలని ఆలోచిస్తాం కదా, అలాంటప్పుడు ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనం కూడా ఇలా ఇదే తీసుకోవచ్చు. వాళ్ళకి సెపరేట్ చేయాలి, మనకి సెపరేట్ వండాలి అని ఏం లేకుండా. సో అది మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా హెల్దీ రెసిపీస్ నేను షేర్ చేస్తూ ఉంటాను కూడా. కాబట్టి అవి స్కిప్ అవ్వకూడదు, మిస్ చేయకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది దగ్గరలోనే స్టార్ట్ చేస్తాము. దానికోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.